ఏ పార్టీ ఉపన్యాసాలైనా రైతు చుట్టే నడిచేది అధ్యక్ష. కానీ అట్లాంటి రైతు ఈరోజు గడిచిన 10 సంవత్సరాల్లో అనేక అవస్థలు పడుతున్నటువంటి ఒక పరిస్థితి మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు సంక్షేమం కోసం, రైతుల అభివృద్ధి కోసం చేసినటువంటి ప్రయత్నాలు తప్ప గడిచిన 10 సంవత్సరాల్లో రైతుల గురించి కానీ, రైతు సంక్షేమం గురించి కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. తెలంగాణలో అత్యంత ఆధునిక యంత్రాలు ఉన్నప్పటికీ తెలంగాణ రైతాంగం ఎడ్ల నాగన్ల వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతాంగం ఎక్కువ ఉంది అధ్యక్ష. తెలంగాణ రైతులకు మట్టి సోపదిగాళ్ళు అనేటువంటి ఒక పేరు కూడా ఉంది అధ్యక్ష. జోడెడ్ల జతగాళ్ళు అనేటువంటి ఒక పేరు కూడా ఉంది అధ్యక్ష. అట్లాంటి వ్యవసాయ రంగాన్ని గడిచినటువంటి 10 సంవత్సరాల్లో నిర్లక్ష్యం చేసి వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకుండా దాదాపు గడిచిన 10 సంవత్సరాల్లో దాదాపుగా ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే, ఇది నేను చెప్తున్నటువంటి రిపోర్ట్ కాదు అధ్యక్ష. నాలుగు 439 మంది చనిపోయారు అధ్యక్ష. ఆ తర్వాత 2,230 మంది చనిపోయారు అధ్యక్ష. ఇవన్నీ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రైతుల ఆత్మహత్యలు అధ్యక్ష. ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో స్పష్టమైన లెక్కల ప్రకారం అధ్యక్ష నేను మీ ద్వారా ఈరోజు అగ్రికల్చర్ మినిస్టరే ఒక స్వయంగా రైతు కాబట్టి అగ్రికల్చర్ మినిస్టర్ గారికి రైతు కష్టాలు, రైతు కన్నీళ్ళు, రైతు కడగళ్ళు తెలుసు కాబట్టి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిజమైన రైతుకు వ్యవసాయ శాఖను అప్పచెప్తే ఆ వ్యవసాయ శాఖను అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి, ఆ వ్యవసాయ శాఖను చక్కబెట్టడానికి ఎట్లాంటి ప్రణాళికలు, ఎట్లాంటి పద్ధతులు తీసుకొస్తారనేటువంటి దానికి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అగ్రికల్చర్ బడ్జెట్ 75,000 కోట్లంటే ఇంతకంటే సంతోషం ఇంకొకటి ఉండదు అధ్యక్ష. ఈ దేశంలో వ్యవసాయ రంగానికి ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ పెట్టినటువంటి రాష్ట్రం మొట్టమొదటిగా